ఎస్ఆర్హెచ్కి ఇంకా ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేకుంటే వీళ్ళకి అగెనిస్ట్గా ఆడుతున్న లక్నో సూపర్ జైంట్స్కి ఛాన్స్ ఉందా? సో ఫస్ట్ మీకు ఆ డౌట్ క్లియర్ చేస్తాను. సో చూడండి, సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్రెజెంట్ ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఆడినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆ మ్యాచ్ వర్షం కారణంగా మీరు చూసారంటే రద్దు అయిపోయింది. అంటే మధ్యలో అయిపోయింది ఒక ఇన్నింగ్స్ అయిపోయాక. సో దాంతో వాళ్ళకు సింగిల్ పాయింట్ షేర్ చేసుకున్నారు. సో అప్పుడే వాళ్ళకు ఛాన్సెస్ అనేవి తగ్గిపోయాయి. తగ్గిపోవడం కాదు, ఛాన్సెస్ అనేవి పూర్తిగా వెళ్ళిపోయాయి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇంకొక సైడ్ మనం లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు అఫీషియల్గా బయటకు వెళ్ళలేదు, కానీ ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్తారని కూడా చెప్పలేం. చాలా తక్కువ పర్సెంట్ 1% ఛాన్స్ మాత్రమే ఉంది. ఎందుకు అంటే వీళ్ళు నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. బట్ వీళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే పైన పాయింట్స్ టేబుల్లో ఈ 14 పాయింట్స్ 15 పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఘోరంగా ఓడిపోవాలి. అంటే ఇంకా మిగతా మ్యాచ్లు గెలవకూడదు, ఆ 15 పాయింట్స్ దగ్గర అయిపోవడము. సో అంటే 16 పాయింట్స్ వచ్చినా వీళ్ళకన్నా తక్కువ రన్ రేట్ ఉండడము, ఇలాంటివి జరిగితే అంటే చాలా పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప లక్నో సూపర్ జైంట్స్ వెళ్ళదనమాట. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి పూర్తిగా జరిగి ఆ మ్యాచ్ గెలిచి ఉండింటే వాళ్ళు కూడా సేమ్ లక్నో సూపర్ జైంట్స్ పొజిషన్లో ఉండేవాళ్ళు. ఎలా అంటే అఫీషియల్గా బయటకు వెళ్లకుండా. ఇదనమాట పరిస్థితి. సో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మే 19th జరగబోతోంది. సో మ్యాచ్ నెంబర్ 61 ఎకానా స్టేడియంలో జరుగుతుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. మర్చిపోయి ఉంటారు, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో ఈ పిచ్ చూసామంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. అబో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ మంచి వికెట్ అంటే మళ్ళీ 250లు 240లు ఏం రాదు, బట్ 200 స్కోర్ని టచ్ చేయొచ్చు. సో 180 to 200 ఇక్కడ ప్యార్ స్కోర్ అనమాట. చాలా మంచి స్కోర్ గెలవడానికి. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మీడియం పేసర్స్కి కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం స్లో వేరియేషన్స్ ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో వికెట్స్ తీసుకుంటారు. అది కూడా అందరూ కదనమాట, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ స్పిన్నర్స్ ఉంటారనమాట. ఆ వేరియేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వర్కౌట్ అవుతూ ఉంటారు, హిట్ అవుతూ ఉంటారు. ఇది పరిస్థితి. డ్యూ అనేది ఉంటుందంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. అండ్ చేజింగ్ తీసుకోవడం బెటర్ ఈ పిచ్ పైన. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ అనేది కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో మీరు అపోజిషన్ టీమ్ని తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇలా గేమ్ ప్లాన్ పెట్టుకోవాలి. ఇక ఎల్ఎస్జీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 5 మ్యాచ్లు జరిగితే ఎల్ఎస్జీ 4 మ్యాచ్లో గెలిచింది, ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ మీకు చెప్తే బాగా గుర్తొస్తుంది. అదేంటి అంటే ఏమంటారు ఎల్ఎస్జీ టీమ్ ఓనర్ సంజీవ్ గోయాంక ఒకసారి కేఎల్ రాహుల్ పైన కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు కదా గ్రౌండ్లో లాస్ట్ సీజన్. ఆ మ్యాచ్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అండ్ రీసెంట్గా జరిగిన 2025 ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ ఎస్ఆర్హెచ్ పైన ఒక సూపర్ విక్టరీ సాధించింది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 190 పైన కొడితే వీళ్ళు 17 overs లోపే కొట్టేశారు. సో ఒక రివెంజ్ తీర్చుకున్నారనమాట. హైదరాబాద్లో కూడా వాళ్ళు కొట్టింది. సో ఇలాంటి ఒక కాంబినేషన్ అనేవి జరిగాయి రెండు టీమ్స్ మధ్య. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో చేంజెస్ జరిగి తీరాలన్నమాట. ఎందుకు అంటే మయాంక్ యాదవ్ రూల్ అవుట్ అయిపోయాడు అనమాట ఒక ఇంజురీ కారణంగా. అతని ప్లేస్లో విలియం ఒరోర్కేని తీసుకున్నారు రీప్లేస్మెంట్గా. సో ఇప్పుడు విలియం ఒరోర్కే ఖచ్చితంగా టీంలోకి వస్తాడా అంటే వచ్చే ఛాన్స్ ఉంది, కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది కాబట్టి మయాంక్ యాదవ్ కోసం వెయిట్ చేశారు. శార్దుల్ ఠాకూర్ని యూజ్ చేశారు స్టార్టింగ్లో, మళ్ళీ తీసేశారు. సో ఆ ఫాస్ట్ బౌలింగ్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కనిపించకపోవడం వాళ్ళని ఇబ్బంది పెడుతోంది, ఫాస్ట్ బౌలర్ పేసర్. సో అందుకే విలియం ఒరోర్కేని తీసుకొని రావాలి. అయితే విలియం ఒరోర్కే టీంలోకి వస్తే ఎవరు బయటకు వెళ్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్ అండ్ డేవిడ్ మిల్లర్ రూపంలో 4 ఓవర్సీస్ స్లాట్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ డేవిడ్ మిల్లర్ను పక్కకు తీసేయడం. అయితే డేవిడ్ మిల్లర్ను తీసేయడం అన్యాయం ఏమీ కాదనమాట. ఎందుకంటే ఈ సీజన్లో తన దగ్గర నుంచి లక్నో సూపర్ జైంట్స్కి వచ్చిన ఒక విన్నింగ్ నాకు కూడా కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళు తనని తీసేసి ఆ ఓవర్సీస్ స్లాట్ని తినకు కేటాయించే అవకాశం ఉంది. సో తన ప్లేస్లో మళ్ళీ ఎవరు వస్తారు అంటే షాబాజ్ అహ్మద్ ఏమో తీసుకొని రావచ్చు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు లక్నో సూపర్ జైంట్స్. ఇదనమాట. ఇక ఈ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఆ ముగ్గురే ఎలాగైతే గుజరాత్ టైటన్స్లో ముగ్గురు మాత్రమే ఆడుతున్నారో, జాస్ బట్లరు, శుభ్మన్ గిల్లు, సాయి సుదర్శన్, ఈ టీంలో కూడా ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాను అండ్ అలాగే మిచెల్ మార్ష్ ఆడుతున్నారు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అవ్వడమే లేదనమాట. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఆడుతున్నారు, కానీ ఇక్కడ ఫెయిల్ అయితే ఇద్దరు ఫెయిల్ అవుతారు, ఆడితే ఇద్దరు ఆడతారు. ఇది జరుగుతుంది. ఇక వీళ్ళు ఆడినప్పుడు ప్రతిసారి రన్స్ చేస్తుంది ఆయుష్ బదోని. మన ఇండియన్ ప్లేయర్ని మనం మర్చిపోకూడదు. ప్రతి మ్యాచ్ ఎవ్రీ మ్యాచ్ హీస్ ట్రైయింగ్ ఈజ్ బెస్ట్ అనమాట. 40, 50, 60 ఏదో విధంగా టీంకి స్కోర్స్ అందిస్తూనే ఉన్నాడు. చాలా ఒక మంచి టాలెంట్ని లక్నో సూపర్ జైంట్స్ పట్టుకుందనమాట. లాంగ్ టర్మ్లో టీంకి యూజ్ అవుతాడు తిను. ఇదనమాట. వీళ్ళు తప్ప ఎవరు ఆడట్లేదు. ఇదే టీంని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ డిస్కస్ చేశాము.
ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కానీ స్టార్టింగ్లో మీరు అనుకోని ఉండొచ్చు స్టార్టింగ్లో సూపర్ బౌలింగ్ ఏం లేదనమాట. మీకు చాలాసార్లు చెప్పాను వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గానే ఉంది. స్టార్టింగ్లో ఏదో అపోజిషన్ టీమ్స్ మిస్టేక్ చేసేది చెప్తే వీళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. బట్ దానికి రిషబ్ పంత్ కెప్టెన్సీ కూడా తోడైంది, ఒప్పుకుంటాను. బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ 100% ఫెయిల్ అయ్యాడు, కానీ కెప్టెన్గా 90% సక్సెస్ అయ్యాడు ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్తో. తను స్టార్టింగ్లో గెలిచిన మ్యాచెస్ చూసాము అంటే. సో బట్ తర్వాత అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎవరైనా సరే స్టార్టింగ్లో ఆడతారు, తర్వాత వాళ్ళు కనిపెట్టేస్తారు అనమాట ఏంటి వీళ్ళ వీక్ పాయింట్ ఏంటి, వీళ్ళని ఎలా మనం అటాక్ చేయాలి. సో అది తెలిసిపోయింది అంతే, ఇంకేం లేదు. ఇక స్పిన్ విషయానికి వచ్చాము అంటే దిగ్వేష్ రథి ఇంకొక మంచి టాలెంట్ దొరికింది అనమాట. ఒక సునీల్ నరేన్ లాంటి టాలెంట్ ఇండియాకి దొరికింది, లక్నో సూపర్ జెయింట్స్కి దొరికింది. సో ఇతన్ని కూడా టీం బాగా యూస్ చేసుకుంటుంది, ఇతను కూడా టీంకి బాగా ప్లస్ అవుతున్నాడు. ఇది ఇలా ఉంది లక్నో సూపర్ జెయింట్స్ టీం. సో ఒకసారి ప్లేయింగ్ లో చూసాము అంటే ఏడెన్ మరకరం, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, ఆకాష్ సింగ్, దిగ్వేష్ రథి, ఆవేష్ ఖాన్, విలియం ఒరోర్కే అండ్ ప్రిన్స్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్గా మిచెల్ మార్చ్. సో ఈ విధంగా లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓవర్సీస్ ప్లేయర్స్ ప్రాబ్లం లక్నో సూపర్ జెయింట్స్కి లేదా అంటే మన దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రకారం, సోషల్ మీడియాలో ఉన్న అప్డేట్స్ ప్రకారం, లేకుంటే అఫీషియల్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రకారం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. నికోలస్ పురాన్ ఆడబోతున్నాడు, ఏడెన్ మార్క్రమ్ త్వరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, బట్ ఆడతాడు కొన్ని రోజులు. మిచెల్ మార్ష్ అయితే పూర్తిగా ఉండే అవకాశం ఉంది టోర్నమెంట్ మొత్తం. సో ఇష్యూస్ పెద్దగా కనిపించట్లేదు, బట్ ఏడెన్ మార్క్రమ్ మాత్రం త్వరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. May 27th, May 25th ఇది పక్కా. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. సో మీరు లాస్ట్ మ్యాచ్ బాగా గుర్తుందా మీకు, చాలా చేంజెస్ చేసుకొని వచ్చారు, బట్ వీళ్ళు బ్యాటింగ్ వరకు వెళ్ళలేకపోయారు, బౌలింగ్ మాత్రమే చేశారు. ఆ బౌలింగ్లో కూడా సక్సెస్ అయ్యారు ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ స్కోర్కి కంట్రోల్ చేసి. బట్ బ్యాటింగ్ మరి ఎలా ఏంటి అంటే మనం ఈరోజు కూడా నాకు తెలిసి సేమ్ టీంతోనే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాము అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్లే ఆఫ్స్ కూడా వెళ్లకుండా బయటకు వచ్చేసారు అనమాట. సో అభిషేక్ శర్మ ఈసారి బాగానే బ్యాటింగ్ చేశాడు, కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ వచ్చాయి, బట్ ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం టీంని 50% దెబ్బ కొట్టింది. 50% ట్రావిస్ హెడ్ వల్ల మాత్రమే ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అయింది. అవును, ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరు ఎప్పుడైతే పవర్ ప్లే వరకు అవుట్ కాకుండా ఉంటారో ఆ మ్యాచ్లో వీళ్ళు 95% మ్యాచెస్ గెలిచారు. సో ట్రావిస్ హెడ్ ఈ సంవత్సరం సరిగ్గా ఆడలేదు. ఆ ఎఫెక్ట్ అనేది కిందకి వెళ్తుంది అనమాట, ఎందుకంటే తను ఆడితే ఎలా ఆడతాడు, ఆ రన్ రేట్ని మెయింటైన్ చేస్తాడు. సో ఆ రన్ రేట్ని మెయింటైన్ చేయకపోవడము, అండ్ మిగతా వచ్చిన వాళ్ళు నాకు తెలిసి మన గుడ్డి నమ్మకం పెట్టుకున్నామో తెలియదు ట్రావిస్ హెడ్ పైన. ఇక నితీష్ కుమార్ది ఫెయిల్ అవ్వడము, హెన్రీ క్లాసన్ పైన ప్రెజర్ పడ్డము, సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్కౌట్ అయిపోయాయి అనమాట ఆపోజిట్గా. అందుకే ఎస్ఆర్హెచ్ సరిగ్గా ఆడలేకపోయింది. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే నమ్ముకున్న షమీనే ముంచేస్తే ఇంకెవరు బౌలింగ్ చేస్తారు చెప్పండి. సో ఇక బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే, స్పిన్ డిపార్ట్మెంట్ ఎలాగో వీళ్ళ బిగ్గానే కనిపించింది. సో ఈ విధంగా టీం అనేది ఈసారి కొంచెం దారి తప్పేసింది అనమాట, ట్రాక్ తప్పేసింది. సో వీళ్ళు ఈ మ్యాచ్కి కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారని అనుకుంటున్నాను, షమీని కూడా పెట్టుకొని రారనిపిస్తోంది. అండ్ అలాగే సచిన్ బేబీని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. నితీష్ కుమార్ రెడ్డిని కూడా కంటిన్యూ అంటే ఆడించకపోవచ్చు ఈ మ్యాచ్లో. సో ఒకసారి వీళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసామంటే అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గఢ్, జీషన్ అన్సారీ, ఈషన్ మలింగా, ఇంపాక్ట్ పేరుగా ట్రావిస్ హెడ్. సో ఇప్పుడు ఇది పరిస్థితి. మరి మ్యాచ్ ఎవరికి గెలుస్తారు? సో మీ అందరూ ఖచ్చితంగా ఇప్పుడు టీమ్స్ ప్రకారం చూసాము అంటే ఎస్ఆర్హెచ్ టీము వీకే, ఎల్ఎస్జీ టీము వీకే. కానీ రెండు టీమ్స్ మధ్య కంపారిజన్ చేసినప్పుడు ఎల్ఎస్జీ టీమ్ మీకు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ నాకు మాత్రం ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఆడతాడు అనిపిస్తుంది, నికోలస్ పురాన్ కూడా ఆడతాడు అనిపిస్తుంది గట్టిగా. మరి ఇద్దరు ఆడితే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇద్దరు ఆపోజిట్ టీమ్స్లో ఉన్నారు కదా అంటారేమో. సో ఎందుకో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుందేమో అని ఒక గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ వాళ్ళు టీం చేంజ్ చేశాక ఆ టీంలో ఒక పాజిటివిటీ అనేది కనిపించింది. సో మరి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము అనమాట, ఎవరు ముందుగానే ప్రిడిక్ట్ చేయలేరు. బట్ నేనైతే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను అగైనెస్ట్ లక్నో సూపర్ జెయింట్స్. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్రెజర్లో ఉంది, ఎస్ఆర్హెచ్ ప్రెజర్లో లేదు, అదే వాళ్ళకు ప్లస్ పాయింట్. సో చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే ఎడ్జ్ ఎస్ఆర్హెచ్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.